పత్రికా సోదరులకు నమస్కారం. ముందుగా బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినటువంటి అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రులందరూ కూడా బాన్స్వాడ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా వర్ణి మండల కేంద్రంలో మరి పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇలా పండగ రోజు అయినప్పటికీ మరి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మేము ఈరోజు మరి ప్రెస్ మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాధాకరం. మరి ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా మరి ఇంకా పక్క పార్టీలో ఉన్నామా అనే విధంగా మరి మా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇలా సోదరులు రమేష్ గారు చెప్పినట్టు, నందు గారు చెప్పినట్టు ఇది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే ఇవి ఎలక్షన్స్ కావు. ఏదైతే అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పోటీతత్వం అనేది ఉండాలనే ఉద్దేశంతో మరి గతంలో మరి 3 పర్యాయాల కింద ఒక యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే గెలిచిన వారు ఓడిన వారు అనేది ఉండదు యూత్ కాంగ్రెస్ లో. మరి ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేస్తారో వాళ్ళ అధ్యక్షునిగా, మరి తక్కువ సభ్యత్వాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా మరి జనరల్ సెక్రటరీగా అకామిడేట్ చేయడం ఉంటుంది. కానీ ఓటమి గెలుపు అనేది యూత్ కాంగ్రెస్ లో ఉండదు. మరి మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఆ విషయం తెలియదేమో. మరి ఎందుకంటే ఇక యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పోటీ అనుకుంటా ఉన్నాడు ఆయన. మరి ఇది పోటీ కాదు. మరి ఇది ఒక కార్యకర్తలను ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి దానిని కూడా ఇంత మరి రాద్ధాంతం ఎందుకు చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. మరి మొన్న బాన్స్వాడ టౌన్ లో చూస్తూ ఉంటే కొన్ని వార్డులలో రానియని పరిస్థితి, మీరు రావద్దు, మీరు సభ్యత్వం చేయొద్దు అని బెదిరించే విధంగా చేస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. ఒక పక్కనేమో పెద్దలు, మీరు అనుభవజ్ఞులు, మీరే చెప్తా ఉన్నారు చాలా సందర్భాల్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరినీ కలుపుకొని నేను వాళ్ళ మీద పెత్తనం చేయడానికి రాలేదు, మరి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించి నేను పార్టీ మారడం జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఒక దిక్కు చెప్తూ ఇంకో దిక్కు కేసులని కార్యకర్తలు బెదిరించడం ఇది చాలా మరి ఖండించదగ్గ విషయం. మరి మేము అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం దీని విషయంలో. మేము మరీ ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, దయచేసి అధికారులారా ఇది ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, మరి ఇంకో ఎలక్షన్స్ కావు. మీరు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేతులు కాల్చుకోవద్దని మేము చెప్తా ఉన్నాం. మరి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇది అనవసరంగా దొంగ కార్డులు సృష్టించారని, దొంగ కార్డుల మీద మరి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ఒక విధి విధానాలను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో చాలా మంది ఈరోజు సోదరులు, మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు కూడా, మరి ఇలా ఏవైతే ఓటర్ ఐడి కార్డ్స్ చాలా మంది దగ్గర ఆ స్మార్ట్ కార్డ్స్ అనేటివి లేవు. అట్లాంటి కార్డులు మరి స్వయంగా ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళే ప్రింట్అవుట్ చేయించి మరి వారి దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది తప్ప ఎలాంటి మరి ఇక్కడ దొంగతనంగా దొంగ కార్డులు సృష్టించి ఎలక్షన్ జరుగుతలేవు. మీరు అనవసరంగా మీరు దీంట్లో తలదూర్చి మేము దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, దీంట్లో తలదూరిస్తే మాత్రం బాగుండదు. మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సమాధానం చెప్తాం. మీరు అనవసరంగా మా కార్యకర్తల మీద కేసులు పెట్టించి బెదిరిస్తే మాత్రం మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, వర్ణి మండల్లో ఇది వర్ణి మండల్లో జరిగిన ఇష్యూ కాబట్టి మరి వర్ణి మండల్ ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు అనవసరంగా దీంట్లో చేతులు పెట్టి చేతులు కాల్చుకోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మరి మా నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాన్స్వాడ నియోజకవర్గంలో వారు కొనసాగుతా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తా ఉన్నాం. వారు ఖచ్చితంగా వారు కూడా చెప్పడం జరిగింది, వారు కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. దయచేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇది మనం ఇన్వాల్వ్ అయ్యే ఎలక్షన్స్ కావు. మేము కూడా ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. సరే, ఎవరి క్యాండిడేట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా 10 మంది పోటీ చేస్తా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా కూడా 10 మంది పోటీ చేస్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళు గెలిచిన తర్వాత అందరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే, వారు వేరే వ్యక్తులు కాదు. మరి దయచేసి దీన్ని గమనించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ రోజు మేము గతంలో ఎంపీ ఎలక్షన్ లో పనిచేసినప్పుడు
మరి ఎంపీ ఎలక్షన్లో గెలిపించండి, ఎంపీ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి, మీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఆ 10 కోట్ల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్న గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ఎమ్మెల్యేగా వారు గెలిచిండ్రు. మరి పార్లమెంట్ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి వారు పనిచేయలేదు. మరి మొన్న మన నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి బాన్స్వాడ నియోజకవర్గం నుండి గెలిచి మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి వారు ఒక మాట చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కాంక్షిస్తున్నాను. సంతోషం, మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి అభివృద్ధి కాంక్షిస్తున్నా అంటారు, మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు తెచ్చిన నిధుల్ని మేము క్యాన్సల్ చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పట్టుబడతారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా బాన్స్వాడ నియోజకవర్గం మీద మీకు ప్రేమ ఉంది కదా, మన నియోజకవర్గానికి నిధులు తెస్తామని మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇలా మరి నిధులు తెచ్చే ప్రక్రియలో మరి రవీందర్ రెడ్డి గారు తెస్తే ఏంది, ఇంకోళ్ళు తెస్తే ఏంది నిధులు, ఇంకా మీరు ఎక్స్ట్రా నిధులు తెస్తే అది బాన్స్వాడ నియోజకవర్గంగా ఉపయోగపడుతుంది కదా, పక్క నియోజకవర్గానికి అయితే పోవు కదా. మరి నియోజకవర్గం మీద మీకు అంత ప్రేమ ఉంటే వచ్చిన నిధులను ఎందుకు క్యాన్సల్ చేపిస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. మేము ఆల్రెడీ ఇది ఎంపీ గారి దృష్టికి, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు మాకు మాట ఇవ్వడం జరిగింది, ఏవైతే 10 కోట్లు శాంక్షన్ చేసినామో ₹1 కూడా మరి క్యాన్సల్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ వస్తే సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగిందని ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు. ఎంపీ గారు కూడా, ఎందుకంటే వారి ఎలక్షన్లో మరి మేమందరం కూడా పనిచేసినాం. మరి 10,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఎంపీ గారిని గెలిపించిన దాంట్లో ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంపీ గారు గెలవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఇది మంచి ప్రక్రియ కాదు, మనం అందరం కూడా ఒక్క పార్టీలో ఉన్నాం, కలిసి పనిచేద్దామని వేదికల మీద మీరు చెప్తా ఉన్నారు. కానీ మరొక సైడ్ వేదికల మీద కలిసి పనిచేద్దామంటారు, వెనకాల నుంచేమో మీ వర్గాన్ని